పెళ్ళైన తర్వాత అత్తగారి ఇంట్లో ఏ చిన్న గొడవ జరిగినా పుట్టింటి వాళ్ళకి చెప్పకూడదని చెప్పే అత్తలు చాలా మంది ఉంటారు కదా. అక్కడ కొడుకు పరువేమో పోకుండా చూస్తారు, మరి కొడుకు చేసిన మిస్టేక్ నేమో ఎత్తి చూపి తప్పు అని కూడా చెప్పరు. ఎందుకంటే వాళ్ళు ఎంత దుర్మార్గుడైనా సరే నా కొడుకు అనే స్వార్థంతోనే. అదే కోడల విషయానికి వచ్చేసరికి మాత్రం వాడు తాగినా సరే, కొట్టినా సరే, తిట్టినా సరే అక్కడి వరకే వదిలేసేయాలి, మర్చిపోవాలి. మళ్ళీ తర్వాత నెక్స్ట్ డే నుంచి ఫ్రెష్ గా స్టార్ట్ చేయాలి. మీ అమ్మ వాళ్ళకి ఏం చెప్పొద్దు, చెప్పి వాళ్ళకి టెన్షన్ పెట్టడం, వాళ్ళని బాధ పెట్టడం అని అంటారు. అంతేగాని ఒకసారి అందరం కూర్చోబెట్టి మాట్లాడితే వాడు కూడా కొంచెం దారికి వస్తాడేమో, వాని బుద్ధి ఏమన్నా మారుతుందేమో, నిన్ను మంచిగా చూసుకుంటాడనే ఉద్దేశంతో మాత్రం వాళ్ళు ఆలోచించారు. అంటే నలుగురిలో కూర్చోబెట్టి మాట్లాడితే వాళ్ళ పరువు పోతుందనే స్వార్థంతో, వాళ్ళ కిరీటం కింద పడుతుందని ఆలోచిస్తారు. అంతేగాని భార్య భర్తల సంసారం బాగుపడుతుందని మాత్రం ఉండదు. భార్య చెప్తే వినడు, తల్లి చెప్పినా వినడు, తండ్రి చెప్పినా వినరు, తోబుట్టులు చెప్పినా వినరు. కనీసం కోడలు అత్తగారికి ఏమో తెలియనియకుండా మంచిగా మెయింటైన్ చేయాలని అంటారు. అదే కోడల విషయానికి వచ్చేసరికి మరి నా కొడుకు ప్రవర్తన ఇట్లున్నా గానీ అది మాత్రమే సర్దుకుపోతుంది అని మాత్రం ఎవ్వరికి కూడా తెలియనియరు, ఎవరికి కూడా చెప్పు. ఇంతకీ ఈ విషయం పట్ల మీ అభిప్రాయం ఏంటో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయడం మర్చిపోకండి. నేనైతే మార్నింగ్ అయితే అందరి కోసం టీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.